సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవిబాబు నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి కొంతకాలం అక్కడే పనిచేసిన రవిబాబు సినిమాలపై ప్రేమతో ఇండియాకు తిరిగి వచ్చి నటుడిగా తన జర్నీని ప్రారంభించారు. విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తర్వాత అమెరికాలో దర్శకత్వంలో శిక్షణ తీసుకొని అల్లరి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో రవిబాబు పేరును ఇండస్ట్రీలో నిలబెట్టింది. తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ వంటి సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. తర్వాత హారర్, థ్రిల్లర్ సినిమాల వైపు మళ్లిన రవిబాబు అనసూయ, అమరావతి, అవును వంటి సినిమాలతో సక్సెస్ సాధించారు. ముఖ్యంగా అవును సిరీస్ ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాల ద్వారా హీరోయిన్ పూర్ణతో ఆయన కాంబినేషన్ ఎక్కువగా కనిపించింది. దాంతో ఈ ఇద్దరి మధ్య రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఇటీవల రవిబాబు ఇచ్చిన క్లారిటీ ప్రకారం పూర్ణ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. వరుసగా సినిమాలు చేయటంతోనే అలా రూమర్స్ వచ్చాయి. అసలు ఏ సంబంధమూ లేదు. కథకు తగ్గ హీరోయిన్ కావాల్సి వచ్చింది కాబట్టి ఆమెను సెలెక్ట్ చేశాను. ఆమె చాలా హార్డ్ వర్కర్, ఫోకస్డ్ ఆర్టిస్ట్ అని అన్నారు. ప్రస్తుతం రవిబాబు ఘటికాచలం, ఏనుగుతొండం సినిమాలతో బిజీగా ఉన్నారు.